తీసుకొచ్చి సలహాలు సూచనలు ఇవ్వడం, తద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే కదా ప్రజలు ఇవన్నీ చేస్తే కదా ఆలోచిస్తారు. ఇటువంటి ప్రయోగాల మీద ఏంటి ప్రయోజనం ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు, మురళి గారికి, శ్రీరామ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా ముందుగా సార్, ప్రతి పార్టీకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇలా చేస్తే మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు, ఇలా చేస్తేనే మా పార్టీలో ఉండాలి అనేటటువంటి విధి విధానాలు ప్రతి పార్టీకి ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను కొన్ని మీడియా హౌజెస్లో మాట్లాడినప్పుడు నాకు కొన్ని మీడియా హౌజెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా పాల్గొంటారు. వారు ఏంటంటే వారి పార్టీ విధి విధానం ఎదుటివాడిని తిట్టకపోతే వాడికి మళ్ళీ ఇంకోసారి అవకాశం రాదు. అలాగే మాకేంటంటే ఎదుటివాడిని ఏదన్నా అమర్యాదగా మాట్లాడినా, లేదంటే అతన్ని ఏదైనా పర్సనల్గా బ్లేమ్ చేసినా కానీ మాకు షోకాజ్ నోటీస్ వస్తుంది పార్టీ కార్యాలయం నుండి. మీరు ఆ డిబేట్లో అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని. సో ఎవరి పార్టీ విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏంటంటే 2029 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే మరి సమాయత్తం అవుతున్నట్టుగా నటిస్తా ఉన్నాడు. ఆ నటనలో భాగంగా విడదల రజనీ గారిని తీసుకుని వచ్చేసి గుంటూరు నుండి రేపల్లి అంట, ఆ తర్వాత ఇప్పుడు దేవినేని అవినాష్ని ఎంపీగా కంటెస్ట్ చేయమంటున్నారట. ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఈ గుడివాడలో కొత్త క్యాండిడేట్ని వెతుక్కుంటున్నారట. సరే, ఇందాక మురళీ గారు అన్నట్లుగా వారి పార్టీ అంతర్గత వ్యవహారాలు అవన్నీ కూడా. అయినా ఇక్కడ ఎందుకు చర్చకు వస్తా ఉన్నాయంటే వారి ఎవరెవరినైతే ఇక్కడ విడదల రజనీ గారి గురించి చెప్పారు, అదే మాదిరిగా దేవినేని అవినాష్ గురించి చెప్పారు. మరి ఇంకోటి ఏంటంటే మరో వ్యక్తి ఎవరైనా గుడివాడ కొడాల నాని గురించి చెప్పారు. వీళ్ళందరూ గతంలో చేసిన వ్యాఖ్యల్ని బట్టి వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తా ఉంది. సో గతంలో చూసుకుంటే చిలుకలూరుపేట నుండి విడదల రజనీ గారిని గుంటూరు వెస్ట్కి తీసుకొచ్చారు, చిత్తుగా ఓడిపోయారు. దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి గుంటూరు ఈస్ట్, విజయవాడ ఈస్ట్ అండ్ ఆల్సో గుడివాడలో కొడాల నాని గారు ఓడిపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరొకటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే 2029లో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి నుంచున్నా కానీ గెలవనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నన్ను ఇందాక సార్ చెప్పినట్లుగా, శ్రీరామ్ గారు చెప్పినట్లుగా నన్ను చూసి ఓట్లేయండి అని అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేస్తేనే 11 వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఆయన నిలబెట్టినటువంటి క్యాండిడేట్ని చూసి ఓట్లేస్తేనే ఈరోజు వాళ్ళకి 11 వచ్చాయి. ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే అండి, తెలుగుదేశం పార్టీలో ఈరోజు 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి రావడానికి కారణం ఏంటంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వారిని చూసే ఓటేశారు ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి 11 వచ్చినాయి. మా నాయకులు చూసి ఓటేస్తే 164 వచ్చాయి. సో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని షఫ్లింగ్స్ చేసినా, ఎంతమంది కొత్త వాళ్ళని తెచ్చినా, ఈ మధ్య మరి ఇంకొక విషయం చెప్పాలి, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కానీ డిస్కస్ చేయ తప్పదు. ఏంటంటే కొత్తగా వచ్చిన అధికార ప్రతినిధులు వాడేవుడు నన్ను చెప్పడానికి అని చెప్పేసి ఒక బూతులు మాట్లాడేటటువంటి ఒక రౌడీ షీటర్ అంటా ఉన్నాడు వాళ్ళ పార్టీలో. మా పార్టీలో నాకు స్థానం లేదని చెప్పడానికి వాడెవుడు వీడెవుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే 2029కి క్యాండిడేట్లు దొరకరు. మళ్ళీ ఆ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్కి పార్టీ అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకోవడం తప్పితే ఏ ఉపయోగం లేదు. ఎవరు ఎన్ని క్యాండిడేట్లు మార్చినా, షఫుల్ చేసినా, కొత్త వాళ్ళని తీసుకొచ్చినా, 175 స్థానాల్లో ఇతనే పోటీ చేసినా వీళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి లేదు. సో ఇక వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కాబట్టి రాను మరిన్ని వ్యవహారాలు అయితే బయటకు వస్తాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఈ ప్రయోగాల కంటే అసెంబ్లీకి వచ్చి సమస్యల గురించి మాట్లాడటం మీద దృష్టి పెట్టడం బెటర్ ఏమో సార్. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే మేము అతను గతంలో చేసిన తప్పులన్నీ ప్రశ్నిస్తాం, నో డౌట్. అతని ఇంట్లో ఆడవారిని కానీ, ఆ 11 మంది ఇళ్లలో ఆడవారిని కానీ మేము ఏమి అనం, మాకు అవసరం లేదు. బూతులు తిట్టాం, పర్సనల్గా టార్గెట్ చేయం, బాడీ షేమింగ్ చేయం. కేవలం అతను చేసినటువంటి తప్పులు. ఎందుకయ్యా నువ్వు మా కల్తీ మద్యం చేసేసి 27 మందిని జంగారెడ్డిగూడెంలో చంపేసావని అడుగుతాం. ఎందుకయ్యా నువ్వు 3 రాజధానుల పేర్లతోటి ఒక రాజధాని కూడా కట్టకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎందుకు చేసావని అడుగుతాం. ఫోన్ పేలు, గూగుల్ పేలు లేకుండా ఎందుకయ్యా లిక్కర్ స్కామ్ చేసేసి కోటాను కోట్లు ప్రజల డబ్బు దోచుకున్నామని చెప్పి మేము అడుగుతాం. ఇవన్నీ అడుగుతాం కాబట్టి ఇవన్నీ మాత్రమే అడుగుతాం. అంతేగాని వాళ్ళ ఇళ్లలో ఆడవారిని కానీ వాళ్ళ బాడీ షేమింగ్ చేయటం కానీ అట్లాంటివి మేము అసలు చెయ్యం. వాళ్ళకే తెలుసు మేము చేయమని.
ఇవన్నీ ప్రశ్నిస్తామని తెలుసు. ఈ ప్రశ్నలకు సమాధానం లేక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు. ప్రత్యేక హోదా ఇచ్చినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, నో డౌట్ అందులో. సో ఇవన్నీ అడుగుతాం కదా, ఆయన ఫెయిల్యూర్స్ అన్ని మేము అడుగుతాం. ఎందుకయ్యా దళితులను చంపి అనంతబాబుని పక్కనేసుకుని తిరుగుతున్నామని అడుగుతా ఉంటాం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవీన్ గారు, రాయలసీమ నుండి ఒక ఎంపీ త్వరలో బీజేపీలో జాయిన్ అవబోతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ. మార్క్ మై వర్డ్స్, మళ్ళీ 10 రోజులు మాట్లాడుకుందాం. యా, శ్రీరామ్ గారు ఏం చెప్తారు? అంటే కొడాలి నాని విషయంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అక్కడ గుడివాడలో పెద్దగా లేదు కాబట్టి, ఇప్పుడు అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు కాబట్టి